ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్లకు 45 ఏళ్ళు దాటిన మహిళలందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అంటే భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు 45 ఏళ్ళు నిండిన మహిళల కోసం బెర్తుల రిజర్వేషన్లో 3 ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది. అయితే చాలామందికి వాటి గురించి తెలియదు. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వే సీనియర్ సిటిజన్ల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తుంది. రైల్వే ప్లాట్ఫామ్ మీద పోర్టర్ నుంచి రిజర్వేషన్, లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్లు వరకు ఎన్నో ఉన్నాయి. మగవాళ్ళైతే 60 ఏళ్ళు నిండితే వర్తించే వెసులుబాట్లు కొన్ని మహిళలకు 45 ఏళ్ళకే వర్తిస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో భారత్ ఒకటి. రోజు లక్షలాది రైళ్లలో కోట్లాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఇంత పెద్ద రవాణా వ్యవస్థ సీనియర్ సిటిజన్ల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తుంది. అందులో 3 ముఖ్యమైనవి ఉన్నాయి. రైలు టికెట్ బుక్ చేసుకునే దగ్గర నుంచి రైల్లో ప్రయాణించే వరకు ఈ ఫెసిలిటీస్ను సీనియర్ సిటిజన్ల కోసం ఇండియన్ రైల్వే అందిస్తుంది. వీటిని వయసు మళ్ళిన వాళ్ళు చాలా సులభంగా పొందొచ్చు. అయితే చాలామందికి ఈ విషయం తెలీదు. ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం 60 ఏళ్ళు నిండిన మగవాళ్లను, 58 ఏళ్ళు నిండిన ఆడవాళ్లను సీనియర్ సిటిజన్స్గా పరిగణిస్తారు. వీళ్లకు సంబంధించిన కీరింగ్ బాధ్యతలను రైల్వే తీసుకుంటుంది. దేశంలో దాదాపు చాలా రైళ్లలో రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ కోచ్లు ఉంటాయి. వాటిల్లో 3 రకాల బెర్తులు ఉంటాయి. లోయర్, మిడిల్, అప్పర్ బెర్తులు ఉంటాయి. రిజర్వేషన్ సమయంలో సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్ ఆప్షన్గా పెట్టుకోవచ్చు. ప్రయారిటీ బేసిస్లో సీనియర్ సిటిజన్స్కు లోయర్ బెర్త్ను కేటాయిస్తారు. అదే మహిళల విషయంలో అయితే 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి లోయర్ బెర్త్ పొందే అవకాశం ఉంది. అదే మూవింగ్ ట్రైన్లో అయితే ఖాళీ అయ్యే లోయర్ బెర్త్పై తొలి హక్కు సీనియర్ సిటిజన్లకే ఉంటుంది. ఒకవేళ రిజర్వేషన్ సమయంలో లోయర్ బెర్త్ లేకుంటే ప్రయాణ సమయంలో ఏ స్టేజ్లో అయినా రైల్లో లోయర్ బెర్త్ ఖాళీ అయితే అది సీనియర్ సిటిజన్లకే ముందు కేటాయించాలి. టీటీఈ అందుకు అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి సదరు సీనియర్ సిటిజన్కు కేటాయిస్తారు. ఒకవేళ రైలు ప్రారంభమయ్యేటప్పటికీ లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటే అప్పుడు కూడా అప్పర్, మిడిల్ బెర్త్లో సీనియర్ సిటిజన్స్కు కేటాయిస్తారు. ఒకవేళ రైలు ప్రారంభమయ్యేటప్పటికీ లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటే అప్పుడు కూడా అప్పర్, మిడిల్ బెర్త్లో ఉన్న సీనియర్ సిటిజన్లను ఆ బెర్త్ పొందేలా ఇండియన్ రైల్వే రూల్స్ ఉపయుక్తంగా ఉన్నాయి. ఇండియన్ రైల్వేలో ఉన్న ప్రతి ట్రైన్లో రిజర్వ్డ్ కోచ్లలో కొన్ని బెర్తులు సీనియర్ సిటిజన్స్ కోసం రిజర్వ్డ్ చేసి ఉంటాయి. స్లీపర్ కోచ్లో అయితే 6 బెర్తులు, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్లో 3 ఏసీ బెర్తులను రిజర్వ్ చేసి ఉంచుతారు. అయితే అవసరాన్ని బట్టి ఈ సీట్లను 45 ఏళ్ళు నిండిన మహిళలకు, గర్భిణీలకు కేటాయిస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఏసీ కోచ్లు ఉన్న రైళ్లు రాజధాని ఎక్స్ప్రెస్, దురంతో ఎక్స్ప్రెస్లలోనూ సీనియర్ సిటిజన్స్కు సాధారణ రైళ్లలో కంటే ఎక్కువ బెర్తులు రిజర్వ్లో ఉంటాయి. అయితే లోకల్ రైళ్లు, మెట్రో ట్రైన్లలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయి. కోల్కతా, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాల్లో సీనియర్ సిటిజన్లకు ఈ ఫెసిలిటీస్ పొందొచ్చు. సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వేల కింద నడిచే లోకల్ రైళ్లలో ఈ రిజర్వేషన్ సదుపాయం ఉంటుంది. వీటితో పాటు మేజర్ రైల్వే స్టేషన్లో వీల్ చైర్ పోర్టర్స్ సౌకర్యం కూడా రైల్వే కల్పిస్తోంది. అయితే ఈ సదుపాయాలకు నిర్ణీత మొత్తంలో చెల్లించి ఈ సదుపాయాలు